ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. క్రింది వాటిలో సరైన జతలు: కార్నియా కంటిలో భాగం, ఎమైలేజ్ ఎంజైమ్, పెన్సిలియం శీలీంధ్రం, రైబోఫ్లెవిన్ విటమిన్. క్రింది వాటిలో సరైనవి: భారతదేశపు మొదటి సేంద్రీయ రాష్ట్రం సిక్కిం, భారతదేశపు మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్, భారతదేశపు మొదటి 3D చిత్రం మై డియర్ కుట్టి చేతన్, భారతదేశపు మొదటి మహిళా IAS అధికారి అన్నా జార్జ్. క్రింది వాటిలో సరైనవి: లూయిస్ బ్రెయిలీ దినం జనవరి 4, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, ప్రపంచ రంగస్థల దినం మార్చ్ 27, అంతర్జాతీయ యువజన దినం ఆగస్ట్ 12. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ఈ రంగంలో చేసిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం ప్రకటించబడింది. కళలు: ప్రసిద్ధ నటరాజస్వామి దేవాలయం ఇచ్చట కలదు. చిదంబరం: భారత ఆగంతుక నిధి ఇండియన్ కాంటింజెన్సీ ఫండ్ ఈ ఆర్టికల్ ద్వారా భారత పార్లమెంట్ ఏర్పరిచింది. 267 భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి NH-44. క్రింది వాటిలో సరైనవి: జలంతర్గాములు INS అరిహంత్, INS కల్హరి. విమాన వాహక నౌకలు INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్. యుద్ధ ట్యాంకులు అర్జున్, తుంగస్కా. బాలిస్టిక్ క్షిపణులు అగ్ని సిరీస్ అగ్ని 1, అగ్ని 5. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్. క్రింది వాటిలో సరైనవి: ఇండియాలో తొలి హైబ్రిడ్ పిచ్ని హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో 17/4/2024న ప్రారంభించారు. ఇండియాలో తొలి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో 26/4/2024న ప్రారంభించారు. ఈ ఆటగాడికి హాకీ మాంత్రికుడు అని పిలుస్తారు. మేజర్ ధ్యాన్ చంద్. భారత ప్రభుత్వంచే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వాటి గురించి సరైనవి: కుంభకోణం తమలపాకు తమిళనాడు తంజావూర్, టమోటా మిరప తెలంగాణ వరంగల్, షహనాయ్ ఉత్తరప్రదేశ్ వారణాసి.